ఈరోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా వైభవంగా, చాలా అరుదుగా నిర్మించే ఈ నిర్మాణాన్ని మానేపల్లి రామారావు గారు, వారి సుపుత్రులు మురళి గారు వీరు చేయడం అసలు ఒక జన్మలో ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. రెండు కళ్ళు సరిపోనంత అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతమైన నిర్మాణాన్ని తను చేశారు. ఇది మానేపల్లి రామారావు గారు, మురళి గారు కాకుండా తరాలకు ఉపయోగపడే ఇటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టినందుకు రామారావు గారిని, వారి సుపుత్రులందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇంత మంచి పవిత్ర పుణ్యక్షేత్రంలో పవిత్ర స్వర్ణగిరిలో నేను ఈరోజు జమ్మి చెట్టును నాటడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి సహకరించిన రామారావు గారికి, మురళి గారికి, ఇక్కడి సిబ్బంది అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సేమ్ టైం దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా రామారావు గారి మీద ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు స్వర్ణగిరిలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి స్వామివారి మాడవీధి ప్రాంగణంలో ఈరోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి జమ్మి చెట్టును మరి సంతోష్ కుమార్ గారు ఒక గుడికొక చెట్టు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు ఆ చెట్టుని మొక్కను నాటడం జరిగింది. ఇది మన దసరా పండుగ వస్తుంది. దసరా నాడు ఒక శమీ వృక్షం యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే. మరి పాండవులు విజయాన్ని అందుకున్న తర్వాత మళ్ళీ శమీ వృక్షం దగ్గర వాళ్ళు దాచినటువంటి ఆయుధాలను తీసుకోవడానికి శమీ వృక్షం దగ్గరికి వస్తారు. ఆ శమీ వృక్షానికి మొక్కిన తర్వాతే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. మరి అక్కడ విజయం సాధించిన తర్వాత మరి ఆ శమీ వృక్షం దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కడం అనేది జరుగుతుంది. అది విజయదశమి యొక్క ప్రాశస్త్యతను చాటుతున్నటువంటి శమీ వృక్షం. అలాంటి మొక్కని ఈరోజు నాటాను. ఈరోజు మరి ఆ మొక్కను పవిత్రంగా చక్కగా మనసారా మరి పదిలంగా చూసుకుంటామని అందరికీ తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.